ఏపీ మాజీ మంత్రి, నగర మాజీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా alias రోజా సెల్వమణి మీద సిఐడి ఫిర్యాదు చేయడంతో వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. రోజా మంత్రిగా పనిచేసిన సమయంలో దాదాపు 100 కోట్లు గోల్మాల్ జరిగిందని, దానిపై విచారణ జరిగించాలని సిఐడికి మనవి చేశారు. రోజా మీద సిఐడికి ఫిర్యాదు చేయడంతో నగరిలోని ఆమె వ్యతిరేక వర్గాలు ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్కే రోజా క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో ఏపీ షాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పనిచేశారు. ఆ సమయంలో ఆడుతాం ఆంధ్ర సీఎం కప్ పేరుతో ఏపీలోని అన్ని జిల్లాల కేంద్రాలు, పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పలు క్రీడల పోటీలు జరిగాయి. ఆడుతాం ఆంధ్ర సీఎం కప్ క్రీడల పోటీలు సుమారు 100 కోట్ల అక్రమాలు జరిగాయని, వాటిపైన విచారణ జరిగించాలని అత్యపాత్య సంఘం సీఈఓ ఆర్డ్ ప్రసాద్ తదితరులు ఏపీ సిఐడి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో ఆర్ట్ ప్రసాద్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి రోజా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కలిసి 100 కోట్లకు పైగా అవకతలకు పాల్పడ్డారని, ఈ విషయంపై వీరిద్దరితో పాటు అన్ని జిల్లాల డిఎస్డీఓలపై విచారణ జరిపించాలని సిఐడి విభాగం డీజీపీకి మనవి చేయమని ఆర్డ్ ప్రసాద్ మీడియాకు చెప్పారు. అన్ని జిల్లాల క్రీడల శాఖ అధికారులను విచారణ చేసి వివరాలను సేకరించాలని సిఐడికి మనవి చేయమని ఆర్డ్ ప్రసాద్ అన్నారు.